కొన్ని సార్లు వాట్సాప్‌లో బెదిరింపు మెసేజెస్ వస్తుంటాయి. వాటి మీద మనం ఏమైనా యాక్షన్ తీసుకోగలమా? తీసుకోవచ్చు. సెక్షన్ 351 క్లాజ్ 1 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం ఏంటంటే, ఎవరైనా థ్రెటన్ చేసిండ్రు అంటే బెదిరిస్తారు. హ్మ్. వాట్సాప్‌లో గానీ, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, లేకపోతే డైరెక్ట్ ఎస్ఎంఎస్ గానీ, ఏదైనా సరే అంటే ఒక మెసేజెస్ రూపంలో సోషల్ మీడియా ఎందులోనైనా సరే బెదిరించడం అనేది చేస్తే మాత్రం ఈ సెక్షన్ కింద 2 ఇయర్స్ వరకు పనిష్మెంట్ లేకపోతే ఫైన్ ఆర్ 2 కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు నేను కొడతా, నేను తిడతా, నేను చంపేస్తా అని బెదిరించడం ఏదో గొడవయ్యి వాట్సాప్ మెసేజెస్‌లలో. హ్మ్. లేకపోతే నీ రెప్యుటేషన్ అంతా ఖరాబ్ చేస్తా, నీ ఇమేజ్ మొత్తం ఖరాబ్ చేస్తా, బయట సొసైటీలో తిరగకుండా చేస్తా అని అట్లా బెదిరించడం గానీ, లేకపోతే నీ ప్రాపర్టీని ధ్వంసం చేస్తా, నీ ప్రాపర్టీని మొత్తం ఏదో ఒకటి చేసేస్తా అని అట్లా బెదిరించడం గానీ, అంటే మన బాడీకి సంబంధించి, రెప్యుటేషన్‌కి సంబంధించి అండ్ ప్రాపర్టీకి సంబంధించి థ్రెటనింగ్ గనుక చేస్తే, బెదిరించడం గనుక చేస్తే, దానికి స్క్రీన్ షాట్స్ తీసుకొని స్క్రీన్ షాట్స్ తీసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకొని పైన పేరు కాకుండా పేరు డిలీట్ చేసి ఫోన్ నెంబర్ పడేటట్టు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఆ స్క్రీన్ షాట్ తీసుకొని కనుక పోలీస్ స్టేషన్లో కేసు పెడితే బిఎన్ఎస్ ఈ సెక్షన్ ప్రకారం ఈ శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరికైనా ఇలాంటి కనుక ఫేస్ చేస్తే యూ కెన్ యూజ్ దిస్ సెక్షన్.